మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి అవసరమైన విషయం ఇదే కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఇది నిజానికి ఆరోగ్యం మొత్తాన్ని కూడా చెడగొడుతుంది. అంటే ఆరోగ్య భంగాన్ని కలిగించేటటువంటి ఈ మలబద్ధకం తాలూకు పూర్తి సమాచారాన్ని, ముఖ్యంగా ఇంటి వైద్యాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మలబద్ధకం అనేది నిజానికి ఒక వ్యాధి కాదు, కానీ శారీరక అనారోగ్యాన్ని సూచించేటువంటి ఒక లక్షణం కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎట్లయితే ఒక అగ్నికి అజ్యం పోసినట్టు, అంటే అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటే దానికి నెయ్యేస్తే ఏమవుతుంది, ఆ వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే ఈ వ్యాధులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి మలబద్ధకం వల్ల. కాబట్టి ఆ సమస్యలు ఇంకా జటిలం అవుతూ ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి తీవ్రస్థాయి వ్యాధులలో మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తాం. దీంతో విచిత్రంగా తీవ్రస్థాయి వ్యాధులు తగ్గుముఖం పట్టడం మొదలు పెడతాయి. అంటే ఏదన్నా ఒక వ్యాధిని మలబద్ధకం ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే మన ఆహార విహారాలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మెయిన్గా ఐస్ నీళ్లు, కూల్ వాటర్ ఈ రోజులలో ఎక్కువ మంది తాగుతున్నారు. దీంతో జడత్వం అనేది వస్తుంది పేగుల కదలికలో, దీంతో మలబద్ధకం వస్తుంది. అలాగే చన్నీళ్ళు, దీంతో పేగుల కదలిక తగ్గుతుంది, దీంతో మలబద్ధకం అనేది వచ్చేస్తుంది. అంతేకాదు, ఇక రకరకాల జిడ్డుగా ఉండేటువంటి పదార్థాలు తినటం, ఉదాహరణకు బేకరీ ఉత్పత్తులు, ఐస్ క్రీమ్లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాగా ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం అనేది ఒక ముఖ్యమైన కారణం. అలాగే మన శరీరంలో ఒక సమయం, ఒక రిథం అనేది ఉంటూ ఉంటుంది. సర్కేడియన్ సైకిల్స్ అంటారు వీటిని. ఆ రిథంకి మనం ఆటంకం కలిగించడం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, అర్ధరాత్రులు తింటాం. ఇలాగా తినడంతో ఏమవుతుంది, శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది, డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం మానసిక ఒత్తిడి. దీంతో పేగులు వేగంగా కదులుతాయి, డైజెషన్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత రియాక్టివ్గా ఈ మలబద్ధకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ అనేక కారణాల వల్ల ఈ మలబద్ధకం కలగవచ్చు. నిజానికి ఇవన్నీ మలబద్ధకానికి సర్వసాధారణ కారణాలు. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం లాంటి వ్యాధులు, ఇలాంటివి. ఏదేమైనా దీన్ని ఆ కారణానుగుణంగా ట్రీట్ చేస్తూనే లక్షణాత్మకంగా కూడా ట్రీట్ చేయటం అనేది అవసరం. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత సారాన్ని ఆ పేగులు గ్రహిస్తాయి. మిగిలిన వ్యర్థ పదార్థాన్ని మల రూపంలో మలాశయం అనేది నిల్వ ఉంచుకుంటుంది. అయితే ఇక్కడ ఈ మలం అనేది సజావుగా దానంతటికి అది బయటికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ ఇలాంటివన్నీ సహాయపడుతూ ఉంటాయి. దాన్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా సరే మలబద్ధకానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. దీన్ని లక్షణాత్మకంగా ఎలా తగ్గించుకోవాలి అంటే, దీనికి సంబంధించి అద్భుతమైన ఇంటి వైద్యాలు, గృహ వైద్యాలు ఉన్నాయి. ఈ గృహ వైద్యాలను వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ కాదు. అంటే మామూలుగా మీరు లాక్జేటివ్స్, పర్గేటివ్స్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ తర్వాత కాలంలో అది అనేక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. కానీ ఇవి అలా కాదు, ఎందుకంటే దాదాపు ఇవన్నీ కూడా ఆహార ఔషధాలు లాంటివి. కాబట్టి ఆహారం కింద వీటిని వాడుకోవచ్చు. ఇందుకు ఏమిటివి 1 by 1 తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సిన ఒక కాంబినేషన్ ఉంది, చాలా రుచికరమైన కాంబినేషన్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఎండు ద్రాక్ష, బాదం పప్పు, పటిక బెల్లం పొడి, సున్నాముఖి ఆకుపొడి, తేనె, ఇంకా పాలు. ఇలా రెడీ చేసుకోండి. వీటిలో మీకు తెలియంది ఏది లేదు. ఎండు ద్రాక్ష మీకు తెలుసు, బాదం పప్పు తెలుసు, పటిక బెల్లం. దీనికి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ పటిక బెల్లం, పటిక రెండు, నిజానికి పటిక అనేది ఒక కెమికల్ ఆలం, పటిక బెల్లం ఏమో మనం తినేది. పటిక బెల్లం, పటిక బెల్లాన్ని పటిక అనుకుంటున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు సిద్ధం చేసుకోవాల్సింది నవ్వుబోతు అంటే మిశ్రి, అలాగే సునాముఖి ఆకుపొడి. ఇది సునాముఖి మాత్రం మీకు తెలియకపోవచ్చు, ఇది మీకు ఆయుర్వేద మురికిలమ్మే అంగడిలో దొరుకుతుంది. ఇక తేనె, అలాగే పాలు, ఇలాగా అన్నిటినీ మీరు సిద్ధం చేసుకోండి. ఈ ఎండు ద్రాక్ష, బాదం పప్పు, పటిక బెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు, అలాగే సునాముఖి ఆకుపొడి 150 గ్రాములు. ఇక మీ ప్రిఫరెన్స్కి తగినంత తేనె కలుపుకొని మెత్తగా దంచండి, నిల్వ చేసుకోండి, లేహ్యంలాగా అవుతుంది. ఇదొక పద్ధతి. దీన్ని 5 నుంచి 10 గ్రాములు మోతాదుగా ఈ ఔషధాన్ని తినేయాలి. ఇదొక పద్ధతి. లేదు రెడీమేడ్గా మీరు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నట్టుగా తీసుకోవాలనుకుంటే దీన్నే మీరు వటకం రూపంలో మార్చుకోవాలి. అంటే దీన్ని కుంకుడు గింజంతా, మామూలుగా మనం బూందీని ఆ లడ్డూలాగా ఎలా తయారు చేస్తాం అలాగా ఈ లేహ్యాన్ని మళ్ళీ కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. దీన్ని 2 లేదా 3 మాత్రలు పూటకి ఒకసారి చొప్పున రాత్రి పడుకునేటప్పుడు చప్పరిచ్చి గోరువెచ్చని నీళ్లు కానీ పాలు కానీ తాగాలి. దీంతో మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇది కాదు, సింపుల్గా ఏదైనా చెప్పండి అన్నారనుకోండి, ఒక సింపుల్ రెమెడీ ఏమిటంటే నిమ్మరసం, అంటే లెమన్ జ్యూస్, అలాగే
ఉప్పు, నిమ్మరసం, ఉప్పు. రోజు కూడా పరిగడుపున ఒక గ్లాస్ నీళ్ళకి అరబద్ద నిమ్మరసం, అర చెంచా ఉప్పు కలిపి తాగుతూ ఉండాలి. అయితే ఈ ఉప్పు అనేది కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది, ఒకవేళ బీపీ ఉంటే ఏం చేయాలని. బీపీ ఉంటే మీరు చూసుకోవాలి. సాల్ట్ సెన్సిటివ్గా ఒకవేళ మీరు ఉంటే, ఉప్పు వల్ల మీకు బీపీ పెరుగుతుంటే మాత్రం ఈ ఉప్పు వాడకుండా కేవలం నిమ్మరసాన్నే తీసుకోవాలి వేడి నీళ్ళకి. దీంతో కూడా ఈ పీగుల కదలిక అనేది బాగుంటుంది. అలాగే పిల్లల్లో ఒకవేళ మలబద్ధకం ఉంటే ఆ పిల్లల మలబద్ధకాన్ని ఎలా తగ్గించాలి, దీనికి ఒక మంచి సింపుల్ ట్రిప్ ఉంది. అదేంటంటే మీరు రెడీ చేయాల్సింది పాలు, అలాగే నెయ్యి. పాలు, నెయ్యి. మామూలుగా నెయ్యి పాల నుంచే వస్తుంది, ఎందుకంటే తోడుపెట్టి చిలికిన తర్వాత వస్తుంది కదా. కానీ మళ్ళీ అదే పాలకి నెయ్యి కలపాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకి గాజులు ఎక్కించేటప్పుడు నూనె రాసి ఎక్కిస్తారు చూసారా, అలాగా ఈ నెయ్యి అనేది ఒక సూదింగ్గా పనిచేస్తుంది. మలం చుట్టూ ఒక పొరలాగా పరుచుకొని మలాన్ని రెసిస్టెన్స్ లేకుండా బయటకు వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వేడి పాలకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తాగాలి. పెద్దవాళ్ళ డోస్ ఇది. పిల్లలైతే దీంట్లో సగం ఆ ఏజ్ని బట్టి ఇవ్వాలి. సురక్షితమైంది, కానీ చాలా చక్కగా సౌమ్యంగా ఇది పనిచేస్తుంది. అలాగే మరొక సుకుమారులకు ఇవ్వదగినటువంటి మరొక మంచి మెడిసిన్, మీకు కావాల్సినవి కిస్మిస్ పళ్ళు, అలాగే సోంపు గింజలు, కిస్మిస్, సోంపు ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళకి 15 కిస్మిస్ పండ్లు, కిస్మిస్ గింజలు లేకుండా ఉండే ఎండు నల్ల ద్రాక్ష అయితే ఇంకా మంచిది, 15. అలాగే పావు చెంచా సోంపు గింజలు వేసి ఆ నీళ్ళని బాగా మరిగించి దించండి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని లోపలికి తాగేయండి. దీంతో కూడా మీకు ఈ మలబద్ధకం సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మరొకటి, పైల్స్ ఉంటూ మలబద్ధకం ఉన్న సందర్భాల్లో ఏం చేయాలి అంటే, ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. కరక్కాయ, అలాగే ఉప్పు ఇలా రెడీ చేసుకోండి. కరక్కాయ, ఉప్పు, కరక్కాయ పెచ్చులు, దీని పొడిని ఒక చెంచాడు మోతాదుగా దాదాపుగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీంతో కూడా మీకు ఈ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అయితే ఒకవేళ మీకు బీపీ ఉంటే మాత్రం ఉప్పుని కాస్త చూసి వాడుకోవాలి. ఇంకొకటి, ఇలాంటి పైల్స్తో పాటు మలబద్ధకం ఉన్న సందర్భాలలో పిల్లల్లో యంగేజ్లో కూడా ఇవ్వదగింది ఏంటంటే రేలపండు, అలాగే చక్కెర. రేల ఆరగ్బద అంటారు, అలాగే చక్కెర, ఈ కాంబినేషన్. రేలపండు గుజ్జు, దీన్ని ఒక చెంచాడు మోతాదుగా 2 చెంచాల చక్కెర కలిపి గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే కాన్స్టిపేషన్ మీ దరిచేరదు, పైల్స్ లాంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు. అలాగే మరొక సింపుల్ రుచికరమైన పరిష్కారం ఏంటంటే నల్ల ద్రాక్ష, ఇంకా నీళ్లు, ఈ బ్లాక్ గ్రేప్స్, అలాగే నీళ్ళు, గింజలతో కూడి ఉన్న బ్లాక్ గ్రేప్స్. రోజు కనీసం ఒక 1/4 కిలో నల్ల ద్రాక్ష పళ్ళని తింటూ ఉండాలి, ఫ్రెష్ వాటిని. తాజా పండు దొరకట్లేదు అనుకోండి, ఎండు ద్రాక్షల్ని ఒక 24 గంటల నీళ్ళలో వేసి నానేసి నీళ్లతో సహా తీసుకోవాలి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది, మలబద్ధకం తగ్గుతుంది. అయితే ఒక్కొక్కసారి మార్బిడ్గా అంటే తీవ్రస్థాయి మలబద్ధకం ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గనట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక మంచి కాంబినేషన్ ఉంది. మీకు కావాల్సినవి వస అని కూడా అంటారు దీన్ని, వసకొమ్ము, అలాగే కరక్కాయ పెచ్చులు, ఇంకా చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అలాగే అతి వస, చెంగల్వ కోస్టు, ఇంకా యవక్షారం ఇలా రెడీ చేసుకోండి. ఇవన్నీ మీకు మూలికలమ్మే అంగడిలో దొరుకుతాయి. ఈ వసకొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అతివస, చెంగల్వ కోస్టు, యవక్షారం, వీటిని సమాన భాగాలు తీసుకొని అన్నిటిని పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. ఈ పొడిని 1/2 చెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే మీకు ఇక ఈ కాన్స్టిపేషన్ అనేది ఇబ్బంది పెట్టదు. ఇదేది కాదు, ఒక చిత్రమైన ఒక మంచి మెడిసిన్ ఉంది. ఇదే అవిసె గింజల నూనె, లిన్సీడ్ ఆయిల్. ఈ లిన్సీడ్ ఆయిల్ కూడా మామూలుగా ఆయిల్ పెయింటింగ్స్కి వాటికి వాడుతూ ఉంటారు ఈ లిన్సీడ్ ఆయిల్ని. దీనికి అనేక ఉపయోగాలు, దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. దీన్ని అతసి తైలం అని కూడా అంటారు. భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా నీళ్ళతో కలిపి దీన్ని తీసుకుంటే మనం ఎక్కువ మొత్తంలో మృదువుగా విసర్జితం అవుతుంది. ఈ కాన్స్టిపేషన్ సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఈ కాన్స్టిపేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇవన్నీ ఇంటి వైద్యాలా పనిచేస్తాయి. అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. కనీసం రోజుకి ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి. అలాగే తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్లో కూడా మళ్ళీ పోస్ట్ ప్రాండియల్ వాకింగ్, తిన్న తర్వాత నడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది, పేగుల కదలిక బాగుంటుంది. అలాగే తిన్న తర్వాత ఇమీడియట్గా ఆర్ద్రపాణి అంటే చేయి తడిగా ఉన్నప్పుడే మీరు
పవనముక్తాసనం లాంటివి వేస్తే దాంతో కూడా ఈ గ్యాస్ అది క్లియర్ అయిపోయి మలబద్ధకం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ ఆ పేగుల కదలిక నెమ్మదించినట్టు మీకు అనుమానంగా ఉంటే లేవబోయే ముందు పడుకోబోయే ముందు పొట్టను మసాజ్ చేసుకోవాలి. పేగులు ఏ డైరెక్షన్లో అమరున్నాయో అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో పిడికిల్ని బిగించి పొట్ట మీద ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు కాళ్ళు ముడుచుకొని మంచం మీద పడుకున్నప్పుడే మసాజ్ చేసుకుంటే మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈ మధ్య చాలామంది వెస్ట్రన్ కమోడ్స్ వాడుతున్నారు. దీంతో తొడల ఒత్తిడి పడటం లేదు పొట్ట మీద. దాంతో సహజంగానే కొంత పేగుల కదలిక నెమ్మదిస్తుంది. ఒకవేళ మీకు అలాగే ఏమైనా జరుగుతూ ఆ తొడల ఒత్తిడి న్యాచురల్గా పట్టలేదు అనుకుంటే పాదాల కింద కొద్దిగా లో లయింగ్ స్టూల్ వేసుకోండి. అప్పుడు మీకు ఆ కాళ్ళు ఎలివేట్ అవుతాయి కాబట్టి తొడల ఒత్తిడి మీ పొట్ట మీద పడుతుంది కాబట్టి అది న్యాచురల్గా ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి పేగులు కదులుతాయి. ఇలాగ ఈ జాగ్రత్తలతోటి అలాగే ఈ ఇంటి వైద్యాలతోటి మీరు మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం జరిగిందని అనిపిస్తే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.